లోకేష్. మన ఛానల్ వచ్చేసి లోకేష్ లైఫ్ కోచ్. అయితే ఈరోజు మనము టాపిక్ డిస్కస్ చేయబోయే వచ్చేసి అసలు మన దగ్గరికి ఒక స్టూడెంట్ వచ్చాడు. అసలు ప్రాబ్లం ఏంది, అతని ప్రాబ్లం ఏంది అనేది మనం తెలుసుకుందాము. అతని మాటల్లోనే మనం విందాము. అసలు మీరు వచ్చారు కదా, అసలు ఇంతవరకు చదువుకున్నారు, తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనుకున్నారు? అసలు మీకు దేని పర్పస్ లా ఈ లైఫ్ కోచ్ ఇక్కడ మోటివేట్ కావడానికి వచ్చారు మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ లోకేష్ భాయ్. గుడ్ ఆఫ్టర్నూన్. ఏం లేదండి, మీరు లైఫ్ కోచ్ కదా లోకేష్ భాయ్? నేను లైఫ్ కోచ్. మాది ఏంటంటే చిన్న ఇట్లా మేము ఇంటిమేషన్ తీసుకున్నాం, అక్కడ ఇటు తీసుకుంటుంటే సంగారెడ్డిలో డివిజన్ లో లోకేష్ భాయ్. అవును నేను లోకేష్. ఏం లేదు లోకేష్ భాయ్, చెప్పండి. నేను చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసిన, ఏంటంటే దాని వల్ల చాలా లాస్ లో ఉన్నా. ఓకే, పరంగా లాస్ లో ఉన్నా, ఓకే, డబ్బు పరంగా లాస్ లో ఉన్నా, రియల్ ఎస్టేట్ దాంట్లో లాస్ లో ఉన్నా, ఫ్యామిలీ పరంగా నష్టపోయినా. మీ చిన్న సందేశం ఏంటంటే, మీ లైఫ్ కోచ్ అన్నప్పుడు దాని గురించి మీ దగ్గర బాగా మోటివేట్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి తెలుసుకొని వచ్చాయి ఇక్కడ. ఓకే, చిన్న సందర్భం ఏంటంటే మాకు కావాల్సింది లోకేష్ భాయ్, మాకు మీ సైడ్ నుంచి కొద్దిగా హెల్ప్ అనేది ఏంటంటే ఐడియా. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. మీరు నా దగ్గరకు వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ బ్రదర్. అయితే అసలు మీరు చెప్పిన అన్ని ప్రతి మానవ జీవితంలో సహజం బ్రదర్. అంత ఈజీగా ఎవ్వరు కూడా పైనకి రారు బ్రదర్. ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు ఫ్యామిలీ పరంగా, ఆర్థిక పరంగా, బిజినెస్ పరంగా ప్రతి ఒక్కరు లాస్ కావాల్సిందే బ్రదర్. ఎందుకంటే ఈ లైఫ్ లా భూమి మీదకి వచ్చిన తర్వాత అడుగున ఎదురయ్యే సమస్యలని నువ్వు ఇప్పుడు నాకు చెప్పినావు. అవన్నిటికీ ప్రాబ్లం అనేది సొల్యూషన్ ఒక్కటి కాకపోవచ్చు, డబ్బే కాకపోవచ్చు, ఆ తర్వాత స్నేహమే కాకపోవచ్చు, ఆ తర్వాత బంధుత్వమే కాకపోవచ్చు, ఫ్యామిలీ కాకపోవచ్చు. ఒక్కొక్క కారణంలతో ఒక్కొక్క రకంగా ఒక్కొక్క దగ్గర బాధపడ్డావు. ఒక ఫ్యామిలీ పరంగా బాధపడ్డావు, ఫ్రెండ్స్ తో బాధపడ్డావు, బిజినెస్ పార్ట్నర్స్ తో బాధపడ్డావు, వేరే స్ట్రగుల్ అయిపోయినావు, రాజకీయంగా స్ట్రగుల్ అయినావు. ఇవన్నిటికీ సమస్యలకు అసలు ఏంది లైఫ్ అంటే ఏంది, అసలు మనము లైఫ్ లా అసలు ఎన్ని రోజులు బతుకుతాము, అసలు ఈ లైఫ్ ప్లానింగ్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి నేను ఒక లైఫ్ కోచ్ గా నీకు లైఫ్ ఎట్లా ప్లానింగ్ చేసుకోవాలని చెప్పి నేను ఒక 5 నిమిషాలు నీకు మంచిగా మోటివేట్ చేస్తా. ఆ తర్వాత మార్పు ఖచ్చితంగా నీ లోపల వస్తుంది. ఇవన్నీ నువ్వు ఎవరైతే మోసం చేసిరు నన్ను అనుకుంటున్నావో దానికి ఖచ్చితంగా నువ్వు మోసం చేయలేరు. వాళ్ళు నాకు హెల్ప్ చేసిర్రు, నా జీవితం ఇప్పటికి అయిపోలేదు, నేనే ఎదుగుతున్నా, నా ఎదుగుదలలో వాళ్ళు ఇంకా హెల్ప్ చేసిర్రు, నాకు నేర్పించిర్రు. నాకు ఈ పలానా దగ్గర తట్టగలిగేదంటే కారణము వాళ్ళు ఏం చేసిర్రు, వాళ్ళు తప్పు అని చెప్పి చెప్పడం వల్ల వాళ్ళు నాకు నెగిటివ్ గా, నా నెగిటివ్ వైర్ నాకు ఆ నెగిటివ్ కావడం వల్ల నేను ఆ దారి బంద్ అయిపోయిన. ఆ బిజినెస్ నుంచి బంద్ అయినా కాబట్టి నేను కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన. కాబట్టి ఫ్యామిలీ ప్రాబ్లం వస్తే నేను ఫ్రెండ్స్ ఆశ్రయించిన, ఫ్రెండ్స్ ప్రాబ్లం వస్తే నేను రాజకీయంగా ఆశ్రయించిన, ఈ రకరకాల రియల్ ఎస్టేట్ కానీ అది ఇది చాలా బిజినెస్లు చేసిన. కారణం ఏంటంటే, ఎందుకు చేసిన అంటే, నేను అమ్మా నాన్న నాకు ఒకటే పని వరకు చెప్తే నేను ఒకటే పని మీద ఉండి వ్యవసాయం చేసుకుంటా ఉండేవాడిని. ఎందుకంటే నా ఫ్యామిలీ పరంగా కానీ అందరి పరంగా కానీ నాకు ఇన్ని గణం అవకాశాలు వచ్చినాయి, నాకు బిజినెస్ అవకాశాలు వచ్చినాయి, రాజకీయ అవకాశాలు వచ్చినాయి. నేను అని చెప్పేసి నువ్వు హ్యాపీగా ఉండాలి. నేను ఒక్కొక్క భాగాలుగా పాటగా చెప్తా నీకు. ఆ పాటలుగా నువ్వు అసలు ఎట్లా నీ జీవితాన్ని నిర్మించుకోవాలి, నీకు ఎన్ని రోజులల్లో నిర్మించుకోవాలి, నీ జీవితం ఎన్ని రోజులు టైం పడుతుంది, ఇంకా అలాంటి విషయాల గురించి మనము ఇప్పుడే స్టార్ట్ చేద్దాము. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రాబ్లమ్స్ ఇంట్రొడక్షన్ పరిచయం చేసుకున్నావు. ఓకే, సరే, నేను ఒక పేపర్ మీద రాసుకుంటా నీ ప్రాబ్లమ్స్ అని రాసుకొని తర్వాత నీకు ఒక్కొక్క ప్రాబ్లం గురించి మనం డిస్కషన్ చేద్దాం. థ్యాంక్ యూ.